బెట్టింగ్ యాప్స్ పై మహా న్యూస్ ప్రసారం చేసిన వరుస కథనాలకు తెలంగాణ ప్రభుత్వం కదిలింది. అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బెట్టింగ్ యాప్స్ ను కంట్రోల్ చేయడానికి సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సైబర్ నేరాల పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటుందన్న సీఎం రేవంత్ రెడ్డి ఆన్లైన్ బెట్టింగ్ అంతర్జాతీయ స్థాయి నేరంగా మారిందని గుర్తు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆన్లైన్ బెట్టింగ్ రమ్మీ పట్ల కఠినంగా ఉండాలని నిర్ణయించామని చెప్పిన సీఎం రేవంత్ బెట్టింగ్ యాప్స్ పై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆన్లైన్ బెట్టింగ్ మీద, అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్ల మీద, ఆన్లైన్ రమ్మీ గేమ్ల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పేదలకు తీరని నష్టం జరుగుతుంది. ఈ నేరం ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయి నుంచి మొదలు పెడితే అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ రకాల సంస్థలు, వ్యక్తులు, రకరకాల దేశాలకు సంబంధించిన నేరగాళ్ళు అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా బెట్టింగ్ యాప్లు కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అధ్యక్ష, వాటికి ప్రచారం కల్పించే వాళ్లను పోలీస్ స్టేషన్లో పిలిచి వాళ్ళను విచారించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారము శాశ్వతంగా దొరకదు. వీటిని నిర్వహించే వాళ్ళు, వీటిని ప్రమోట్ చేసేవాళ్ళు, చివరికి ఈ యాప్ల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళను, వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో విచారించి కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అధ్యక్ష, అందుకే దీన్ని పూర్తి స్థాయిలో విచారించాలంటే పక్క రాష్ట్రాలు, పక్క దేశాలలో కూడా విచారణ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందుకే పూర్తి స్థాయిలో అన్ని అధికారాలు కట్టబెట్టే విధంగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. తమ ద్వారా ఈ సభకు, సభ్యులందరికీ, తెలంగాణ సమాజానికి ఒక స్పష్టమైన ప్రభుత్వ విధానాన్ని మేము పంపించదలుచుకున్నాము. ఆన్లైన్ బెట్టింగ్ మీద, అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్ల మీద, ఆన్లైన్ రమ్మీ గేమ్ల మీద. ఇక మరోవైపు ఆన్లైన్ గేమింగ్ అలాగే బెట్టింగ్ యాప్స్ నిషేధంపై లోక్సభలో పలు కీలక ప్రశ్నలు వెలువెత్తాయి. వీటి ద్వారా దేశంలో విద్యార్థుల చదువులు పాడవుతున్నాయని, యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందని, బెట్టింగ్, గేమింగ్ యాప్లపై జీఎస్టీని పెంచుతూ డబ్బులు వసూలు చేస్తున్నారని తమిళనాడు ఎంపీ దయానిధి మారన్ ఆరోపించారు. బెట్టింగ్, గేమింగ్ యాప్లను నిషేధించడం, చర్యలు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న అంశమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. కేంద్రం ఇప్పటికే 1410 యాప్లను నిషేధించింది అని, భారత న్యాయ సంహితలోని సెక్షన్ 112 ప్రకారం రాష్ట్రాలు చర్యలు తీసుకోవచ్చని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ సంబంధించి, అదేవిధంగా ఆన్లైన్ రమ్మీ, డిజిటల్ బెట్టింగ్ స్కీమ్స్ సంబంధించి కఠినంగా వ్యవహరించబోతున్నామని ప్రకటన కూడా చేశారు. దీనికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కేవలం ఏదైతే ఇటీవల బెట్టింగ్ యాప్స్ సంబంధించి ప్రమోషన్ ఎవరైతే చేశారో దానికి సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో కేవలం ప్రచారం కల్పించే వారిని విచారించడం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదనేది ఆయన కీలకంగా వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రాలు, పక్క దేశాల్లో కూడా విచారణ చేయాల్సి ఉంటుందని అన్నారు. దీనికోసం ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సిట్ ని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నాను కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎవరైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహించిన, నిర్వహణలో భాగస్వాములైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది ఆయన స్పష్టం చేయాలని, అవసరమైతే చట్ట సవరణ చేసి గతంలో 2017లో అప్పటి ప్రభుత్వం ఈ ఆన్లైన్ గేమింగ్ సంబంధించి ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి చట్టం తీసుకొచ్చినప్పటికీ ఇంప్లిమెంటేషన్ చేయడంలో విఫలమైంది అనేటువంటిది ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఇక నుండి అలాంటివి కుదరదు, చాలా కఠినంగా ఉంటుంది అని చెప్పారు. దీనికి అవసరమైతే చట్ట సవరణ చేసి ఆ శిక్షను పెంచాల్సిన అవసరం ఉందని కూడా ఆయన మాట్లాడారు. తెలంగాణలో వ్యసనాలకు తావలేదు, రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించడానికి వీలుండదని కూడా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. నేనుగా ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి సిట్ ఏర్పాటు చేయడంతో ఇప్పుడు వరకు ఎవరైతే ఆ విచారణ ఎదుర్కొంటున్నారో, ఎవరైతే వాటిని ప్రచారం చేశారో, ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోట్ చేశారో
వారందరినీ అంటే వారితోటే విచారణ చేస్తే సరిపోదు, పక్క రాష్ట్రాలు పక్క దేశాల్లో కూడా దీన్ని విచారణ చేయాల్సి ఉంటుందనేది ఆయన కీలకంగా వ్యాఖ్యానించారు. దీన్ని ప్రోత్సహించే వారిని ఎవరైతే ఉంటారో ప్రత్యక్షంగా పరోక్షంగా వారి పైన కఠిన చర్యలు ఉంటాయి అనేటువంటిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మెయిన్ గా ఇటీవల కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు, అదేవిధంగా ఫిల్మాన్సర్స్ కావచ్చు, వారి మీద ఇటు కేసులు నమోదవుతూ వస్తున్నాయి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని చెప్పి. ఈ నేపథ్యంలోనే అటు పార్లమెంట్ లో కావచ్చు, ఇటు శాసనసభలో కావచ్చు ఈ సంబంధించి కీలక చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కావచ్చు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు దీనికి సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఇక్కడ ఇప్పటికే విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ సీట్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సభలో ప్రకటన చేశారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.